నింద మోపారు, ప్రాణం తీయాలనుకున్నారు, అవమానపరిచారు, ప్రయత్నం చేశారు, తీసుకెళ్లి సింహాల బోన్లో కుయిత్తిగా పడేశారు. కానీ అక్కడ కూడా దానియేలుతో దేవుని సన్నిధి ఉంది. కారణం, దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పటికీ ఆయన సింహాల వైపు చూడలేదు, ప్రాణం పోయిద్దాం అని భయపడలేదు, ఆయన తన మీద నింద మోపిన వారి గురించి ఆలోచన చేయలేదు. సింహాల బోనును కూడా దేవుని సన్నిధిగా మార్చుకున్నాడు దానియేలు. మీరు మార్చుకోగలరా? మీరు మార్చుకోగలుగుతున్నారా? మీకు నిందలు వచ్చేటప్పుడు, మీకు అవమానం వచ్చేటప్పుడు, మీకు బాధ వచ్చేటప్పుడు, మిమ్మల్ని గాయపరిచేటప్పుడు, మిమ్మల్ని తృణీకరించేటప్పుడు, మిమ్మల్ని త్రోసివేసేటప్పుడు, మిమ్మల్ని పతనం చేయాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉంటున్నారా? మీరు దేవుని సన్నిధిలో చిగురిస్తున్నారా? నీ ఆత్మీయత చిగురిస్తుందా? నీ ఆత్మీయత పూతపడుతుందా? నీ ఆత్మీయత ఫలిస్తుందా? మామూలు సమయం కంటే ఇప్పుడు ఎక్కువగా దేవుని దగ్గర ఉండాలి. మీరు నీ ఆత్మీయ ఫలింపును చూసి అపవాదికి భయం రావాలి. ఏంట్రా నాయన, వీళ్ళని బెదిరిద్దాం అనుకున్నాను, వీళ్ళని గాయపరుద్దాం అనుకున్నాను, వీళ్ళని తోసివేయాలనుకున్నాను, వీళ్ళకి చెడ్డ పెడదాం అనుకున్నాను, వీళ్ళేంట్రా బాబు ఇంతగా ఆత్మీయంగా రగిలిపోతున్నారు, ఏంట్రా బాబు ఇంత ఆత్మీయ ఫలింపులకి అని సైతానికి భయం రావాలి నీ ఫలింపు చూసి. అమ్మో వీడి జోలికి వెళ్ళకపోతేనే మంచిది ఆయన, వెళ్ళే కొద్దీ బాగా ఫలిస్తున్నాడు రా, వీడి జోలికి వెళ్తే ఎక్కువ చిగురిస్తున్నాడు, ఎక్కువ పూతపడతాడని సాతానికి భయం రావాలి నువ్వు చూస్తే. వాడిని చూసి మనం కురికిపడి భయపడ్డమేంటి? మన ఆత్మీయులు కాని వారు ఎన్ని లక్షల మంది పోగైనా ఆత్మీయుడి పక్షంగా దేవుడు ఉంటాడు. నీ పక్షంగా దేవుడు ఉంటాడు. ఒంటరిగా ఎప్పుడు అనుకోవద్దు, నీ పక్షంగా దేవుడు ఉంటాడు. ఆయన ఉన్నాడు. నీ పక్షంగా, నా పక్షంగా దేవుడు ఉన్నాడు. దేవుని చెంత గడపండి, శత్రువు మీద జయం గడపడుద్ది. నెంబర్ 2, మీరు చిగురించాలని కోరుకుంటున్నారా? దేవుని వాక్యానికి చోటివ్వండి. దేవుని వాక్యాన్ని చోటివ్వండి. ఏ విషయాలు మీరు చిగురించాలో ఆయా విషయాలు దేవుడు చిగురింపజేస్తాడు. మీ ఉద్యోగంలో మీరు చిగురించాలా? దేవుని వాక్యాన్ని చోటివ్వండి. నీ వ్యాపారంలో చిగురించాలా? దేవుని మాటకు చోటివ్వండి. మీ చేతి పనిలో, కూలి పనిలో, మీ పాడి పంటలో మీరు ఫలించాలా? దేవుని మాటకే చోటివ్వండి. ఆయన మాట మీలోకి వస్తే, ఆయన మాట నీ వ్యాపారంలో వస్తే, ఆయన మాట నీ ఉద్యోగంలో ఉంటే, ఆయన మాట నీ కూలి పనుల్లో, చేతి పనుల్లో, ఫలింపులో, చదువులో, నీ ప్రయాణంలో, ప్రయత్నంలో ఆయన మాట ఉంటే ఖచ్చితంగా మీదే పై చేయి. మీరు చిగురిస్తారో, పూత పడతారో, ఫలిస్తారో. ఎవ్వరు నీకు సహాయకులు అక్కర్లా. దేవుడే స్వయంగా నీకు సహాయం చేస్తాడు. దేవుడే సహాయం చేస్తాడు.